హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు లక్ష్మీ లేయర్స్. ఈరోజైతే నేను గణేష చతుర్థికి డీఐవై చేస్తున్నాను. డెకరేటివ్ ఐటెమ్. అదే మనం పల్లకి కట్టుకుంటాం కదా! గణేషకి పైన ఫ్రూట్స్ అంతా వేలాడదీస్తాం విత్ థ్రెడ్స్‌తో. అవంతా ఆ వెయిట్ సస్టైన్ అవ్వడానికి కూడా ఈ పీవీసీతో నేను డీఐవై చేసుకుంటున్నాను అనమాట. సో, నాకు ఇది ఎవ్రీ ఇయర్ నాకు యూజ్ అవుతుంది. దీన్ని డిస్మాంటిల్ చేసి కూడా నేను సేవ్ చేసుకోవచ్చు. సో, దీనికి ఏం కావాలంటే మెయిన్‌గా ఈ ప్రొడక్ట్స్ ఇలాంటివి వచ్చి 8 కావాలి. ఇవి 3 ట్రయాంగిల్ హోల్స్ ఉండేదని చెప్పి మీరు ఏ ప్లంబర్ షాప్‌లో కానీ, ఎక్కడ అడిగినా కూడా మీకు ఇస్తారనమాట. ఇవి పీవీసీ పైప్స్. ఇలాంటివి మీకు 12 కావాలి. మీరు ఒక లాంగ్ వస్తాయన్నమాట పీవీసీ పైప్స్. అవి తీసుకొని ఆ పైప్స్‌ని మీరు ఈక్వల్‌గా 12 ఈక్వల్ పార్ట్స్‌లో మీరు కట్ చేపించుకోవచ్చు అనమాట. ఇవి బాగా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మీరు ఎంత వెయిట్ ఇలాగా హ్యాంగ్ చేసినా కూడా ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. అంటే బాగా సస్టైన్ అవుతాయన్నమాట. ప్లస్ అలాంగ్ విత్ దిస్ ఈ ఐటమ్స్ కూడా కావాలన్నమాట. ఒకటొచ్చేసి ఈ షైనింగ్ రిబ్బర్. ఎందుకంటే మనం ఈ పైప్స్ విజిబుల్ అవ్వకుండా ఇలాగా వీటిని థ్రెడ్ రోల్ చేయొచ్చు. నేను 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ తెచ్చుకున్నాను. ఎలా ఉంటాయని చెక్ చేయడానికి. ఇదొకటి. ఇవి వచ్చేసి మనం పల్లకికి ఇలా ఫ్రూట్స్ హ్యాంగ్ చేయాలంటే ఇవి ఉండాలి కదా! సో, దీన్ని అల్లుతాననమాట పైన. సో, దానికి 4 ఆప్షన్స్ తెచ్చుకున్నాను. ఏది సఫిషియెంట్‌గా సరిపోతది. ఇదొచ్చేసి ఈ రిబ్బన్స్‌ను టై చేయడానికి 2 టైప్స్ ఆఫ్ గ్లూస్ తెచ్చాను. ఏవైతే సెట్ అవుతాయి అని చెప్పేసి. సో, దీన్ని ఇలాగ మీరు స్క్వేర్‌గా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఇలా స్క్వేర్‌గా మీరు ఫిట్ చేసుకోవాలన్నమాట ప్రాపర్‌గా. సో దట్ ఈ కార్నర్‌లో నేను ఆల్రెడీ కొంచెం చేసి పెట్టాను. సో, ఇలాగ సెట్ చేసుకోవాలి. సో, ఇలా స్క్వేర్‌గా ఉన్నప్పుడు ఏమంటే ఈ హైట్ అయితే మీకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ హైట్ అయితే మీకు ఇలాగ మినిమం చూడండి 3 ఫీట్ ఉంటుందన్నమాట. ఒక 3 ఫీట్ ఉండిందంటే మీకు గణేషని పెట్టినప్పుడు కొంచెం హైట్ సరిపోతుంది. ఫ్రూట్స్ హ్యాంగ్ చేసినప్పుడు కొంచెం పెద్ద సైజ్ గణేష తెచ్చుకున్నా కూడా, ఎందుకంటే మనం డైరెక్ట్‌గా కింద పెట్టాం కదా నేలపైన. మనం స్టాండ్ పెట్టి స్టాండ్ పైన గణేషని పెడతాం. ఆ తర్వాత హ్యాంగ్ చేస్తాం. సో, మనకు ఆ హైట్ కూడా సరిపోతుంది. ఇంతకంటే పెద్దదైనా కూడా అంత బాగుండదు. కొంచెం ఆక్వర్డ్‌గా ఉంటది. సో, అందుకు నేను ఈ సైజ్ ప్రిఫర్ చేసి తెచ్చుకున్నాను. సో, దీనికి ఏమంటే ఇప్పుడు ఈ పైప్స్ కనిపించకుండా మనం ఈ 2 టైప్స్ ఆఫ్ రిబ్బన్స్ అని చెప్పాను కదా! సో, ఈ రిబ్బన్స్ నేను దీనికి రోల్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ నేనైతే ఫ్రంట్ సైడ్ ఈ వైట్ కలర్‌ది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో, విల్ గో విత్ దట్. సో, ఫస్ట్ ఈ కార్నర్ ఇది వచ్చేసి నాకు 10 మీటర్స్ ఉందండి. ఇది 30 రూపీస్ అయితే వచ్చేస్తుంది. మీరు ఏ షాప్‌కి వెళ్ళినా కూడా మీరు స్టేషనరీ షాప్‌కి వెళ్ళి వాళ్ళని రిబ్బన్స్ అని అడిగితే చాలా డిఫరెంట్ చాయిసెస్ చూపిస్తారు. ఇదే కాదు మీరు బర్త్‌డే పార్టీలకు మీకు ఆల్రెడీ బర్త్‌డే పార్టీలకి రిబ్బన్స్ వస్తాయి చూసారా? కలర్‌వి బెలూన్స్‌కి అంతా ఇలాగ మనం వేవింగ్ లాగా చేస్తాం. దాన్నైనా మీరు దీనికి రోల్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది విజిబిలిటీ మామూలు పైప్స్ అని కనిపించకుండా కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది. సో, దీన్ని ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఇక్కడ దీనికైతే నేను ఇలాగా ఫస్ట్ స్టార్టింగ్ లో అది అడ్జస్ట్ అవ్వడానికి ట్రాన్స్పరెంట్ టేప్ వేసాను ఇక్కడ. సో, ఈ తర్వాత ఇంకడంతా మీరేం ఇంకా స్టిక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏమంటే కొంచెం స్టిఫ్ గా దీన్ని ప్రాపర్ గా బెండ్ చేసుకుంటూ తీసుకెళ్లాలన్నమాట. సో దట్ మీకు అలానే ఉంటది. సో, మీరు ఇలా రోల్ చేస్తే దీన్ని ఇక్కడ కొంచెం దగ్గరగా పెట్టండి, బాగా కనిపిస్తుంది. గ్యాప్ రాకుండా అనుకోవాలి. కొంచెం హోల్ చేసుకుంటా ఇలా లుక్ వస్తుంది. మీరు ఇలా కనుక ఒక్క చోట మాత్రమే టేప్ వేసుకున్నారనుకోండి, ట్రాన్స్పరెంట్ టేపు, మీరు నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఇదొద్దు మాకు వేరే టైప్ ఆఫ్ ఏదన్నా డెకరేటింగ్ గా వేసుకోవాలి, లేదంటే మీరు ఇంకా మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. స్ప్రే దొరుకుతుంది కదా మీకు, గోల్డెన్ కలర్ స్ప్రే, దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇంకా చాలా లుక్ వస్తుంది. కానీ ఏమంటే స్ప్రే ఒకసారి వేసేస్తాక మీకు మళ్ళీ బోర్ కొట్టి వేరే ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు యూజ్ ఉండదు. బట్ ఏమంటే నేను కూడా స్ప్రే కోసం ట్రై చేశాను. బట్ నాకు ఆప్షన్స్ ఇక్కడ నియర్ బై అవైలబుల్ లేదు. నేను సడన్ గా ప్లాన్ చేసుకున్నాను. నియర్ బై అవైలబుల్ లో ఉండింటే నేను కూడా స్ప్రే ట్రై చేసేదాన్ని. స్ప్రే అనుకోండి మీరు డిస్మాండిల్ చేసిన ఎవ్రీ ఇయర్ ఇలాగా చేంజ్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. కానీ ఏమంటే దీన్ని రోల్ చేసేటప్పుడు కొంచెం టైట్ గా చేయాలి, లేదంటే ఇదైపోతుంది. లేదా మీరు ఇక్కడ ప్లాస్టర్స్ గమ్ ఇలాంటి బతికిచ్చారనుకోండి, మీరు ఎప్పుడైతే దీన్ని డిస్మాండిల్ చేసి నెక్స్ట్ ఇయర్ సేవ్ చేసుకోవాలనుకుంటారు కదా, అప్పుడు కొంచెం కష్టం అవుతుంది అనమాట. మళ్ళీ ఈ రిబ్బన్ మీకు యూజ్ అవ్వదు. అంటే మీరు మొత్తం ప్లాస్టర్స్ చేస్తారు కదా, కొంచెం గలీజ్ అయినట్టుగా అనిపించి అంత నీట్ గా ఉండదు అనమాట. సో, ఇక్కడ మీరు ఇక్కడ కూడా ఈ కార్నర్స్ లో కూడా ఇలాగా ఇచ్చేసుకోవాలి.
సో ఇక్కడ ఈ కార్నర్స్కి వచ్చేటప్పటికి ఈ బెండ్ ఉంది కదా, ఈ బెండ్ కనపడకుండా మీరు ఇలా క్రాస్ గా కింద తీసుకున్నారనుకోండి, ఈ బెండ్ అనేది మీకు అంత విజిబుల్ అవ్వదు అనమాట. చూడండి ఇలా నేను చేస్తున్నాను కదా, అలా ట్రై చేయాలి. నేను కింద వదిలేస్తే కనుక ఇది కష్టం అవుతుందని ఇలా ట్రై చేస్తున్నాను, ఇక్కడే నా చేతిలో హోల్డ్ చేసి. సో ఇలాగా, సో దట్ మీకు ఈ బెండ్ కూడా అంత కనపడదు. నాకు కొంచెం ఇది ఆల్రెడీ క్రీమ్ కలర్ ఉందని నేను ఇలా క్రీమ్ విత్ వైట్ ప్రిఫర్ చేశానండి. మీరు వేరే కలర్స్ ఏదైనా మీకు నచ్చుతాయి అంటే ఇంకా మీరు వేరే కలర్ కూడా తెచ్చుకోవచ్చు. ఇవి మీరు ఏ క్లాత్ షాప్కి వెళ్ళినా, ఏ స్టేషనరీ దగ్గరికి వెళ్ళినా కూడా ఇస్తారు. రిబ్బన్స్ అని అడగాలి మీరు. నేనైతే ఈ పైన ఇలాగ పందిరిలాగా అల్లడానికి నేను ఈ 2 కలర్స్ తెచ్చాను అనమాట. ఒక కలర్ వచ్చేసి ఇలా ఇలా టాప్ బటన్ చేస్తాను, మళ్ళీ ఇంకో కలర్ వచ్చేసి పైన ఇంకోలాగా అంటాను. సో దట్ కలర్ కూడా బాగా ఆల్టర్నేట్ కలర్స్ వస్తుంది అనమాట. మనం ఇంతకుముందు మంచాలు అల్లుతున్నాం చూసారా, ఇట్లాగా ఆ టైప్ లో అల్లుదామని నా ప్లాన్ ఉంది. లెట్స్ సీ ఎలా వస్తుందో చూడాలి. ఇది వచ్చేసి మనం చిన్నప్పుడు ఉల్లన్తో స్వెటర్స్ కుడతారు చూడండి, అదనమాట ఆ థ్రెడ్ ఇది. సో నేను దాంతో చిన్నప్పుడు మంచాలు అల్లుతారు కదా మన ఊర్ల సైడు, ఆ టైప్ కాన్సెప్ట్ చేస్తున్నాను. సో కలర్ఫుల్ గా కనిపిస్తుంది బాగా. మరీ ఒక ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కొంచెం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ తీసుకోండి, చాలు, సరిపోతుంది మీకు. ఎందుకంటే మీ దగ్గర తక్కువ థ్రెడ్ ఉందనుకోండి, మరీ తక్కువ గ్యాప్ తీసుకుంటే ఇంకా మీకు అంత లుకింగ్ వైజ్ రాదు. సో ఇందాక చెప్పాను కదా మీకు, ఇలా ఓల్డ్ డేస్లో ఎలా అల్లితే అలా మనం మంచాలు అల్లుకుంటున్నాం, ఆ టైప్లో చేస్తాను కాన్సెప్ట్ అని. సో నేను ఇది ఉల్లెన్ థ్రెడ్ అనమాట, పింక్ కలర్ తీసుకొని మొత్తం చేశాను. సో ఇన్ కేస్ ఇది సరిపోకపోతే 2 టైప్ ఆఫ్ కలర్స్ తెచ్చాను అనమాట, ఇదొకటి. బట్ నాకు ఇది ఒక్కటే బాగా సఫిషియెంట్గా సరిపోయింది. సో నేను ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఏంటంటే ఇలా ఎందుకు అల్లాను అంటే, ఇక్కడ చూస్తే మీరు ఇలాగ కింద ఒక లేయర్ వస్తుంది మీకు, ఇలా ఇలా రౌండ్ చేసినప్పుడు పైన ఒక లేయర్ వస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఇలా ఫ్రూట్ కానీ ఏదైనా కానీ టై చేయాలనుకున్నప్పుడు ఇలా మొత్తం టుగెదర్ ఇలా వెళ్ళి ఇలా మీరు టుగెదర్ అన్ని పుల్ చేసుకొని కట్టచ్చు అనమాట. అలా టై చేయడానికి స్ట్రాంగ్గా ఉంటుందని నేను ఇలా ప్లాన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం లూజ్ మూడ్ వేసుకొని ఇలా వదిలేస్తే, మీరు ఇప్పుడు గణేష్ అంత ఎత్తున్నారనుకోండి, మీకు ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్లాన్తో నేను ఇలాగా చేశాను. జనరల్గా ఇలా ఈ టైప్ కాకుండా మీరు మందిరం కొనాలి అంటే కనుక వుడెన్ కానీ లేకపోతే టీక్ కానీ కొంచెం 12,000 14,000 అట్లా అవుతుంది అనమాట. ఇక్కడ ఏమంటే వాళ్ళు వుడ్ స్టిక్స్ ఇస్తారు విత్ ప్రాపర్ గ్లాసింగ్ అంతా వస్తుంది అనమాట. ఆ గ్లాస్ తీసేసి మీరు వుడ్ స్టిక్కే టై చేసుకోవచ్చు. బట్ అదంతా కాస్ట్లీ కాబట్టి ఇలాగ నేను ఇంట్లోనే డిఐవై లాగా చేసుకున్నాను. హ్యాపీ వినాయక చవితి ఆల్. మీ కుటుంబం అంతా సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. క్లీనింగ్ అంతా అయిపోయింది, నేను కూడా స్నానం చేసేసాను. ఇంకా ప్రసాదాలు ఒక్కటి చేసి స్వామివారికి పూజ స్టార్ట్ చేయాలి. సో అందుకనేసి నేను అంటే నాకు పెద్దగా ఎక్కువ స్టీల్ సామాన్లు లేవండి. నేను మా అత్తవారి దగ్గర నుంచి అమ్మవారి దగ్గర నుంచి సపరేట్ వచ్చినప్పుడు నాకు ఏమి స్టీల్ సామాన్లు తీసియలేదు ఎవరు. సో ఇంకా నేను అందుకే అప్పుడప్పుడు ప్రతి పూజకు 1-2 తీసుకుంటాను అనమాట. సో అలాగే ఈసారి నా దగ్గర ఈసారి తీసుకోవాలనుకున్నాను. ఇంతకుముందు ప్రీవియస్గా ఒక పెన్నం ఉండింది. సో మధ్యలో నేను కొంచెం నాన్ స్టిక్ ఎక్కువ ఆడేదాన్ని అనమాట, నాన్ స్టిక్ అవుట్ ఆఫ్ రావాలని చెప్పి. ఇది చూస్తేమో ఇలా అయ్యింది అనమాట మొత్తం. సో యాక్చువల్గా ఇలా ఎందుకు అయ్యింది అంటే కనుక, నేను మా హస్బెండ్ పాప కోసం అని చెప్పి బ్రెడ్ స్లైసెస్ పెట్టి రిమైనింగ్ అంతా ఎంటీ పెట్టేశాడు. ఇది స్టీల్ కదా, సో బ్రెడ్ స్లైస్లు ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం నార్మల్గా ఉండిపోయింది, రిమైనింగ్ ప్లేస్ అంతా ఇలా రెడ్గా ఇలా అయిపోయింది అనమాట. సో సరే ఇది నేను ఇంకా ఏదైనా వేరే వాటికి యూస్ చేసుకోవచ్చు అని చెప్పి కొత్తది తీసుకోవచ్చు. ఈసారి ప్రసాదాలు నేను వరమహాలక్ష్మికి అలా ఏదైనా పూజ, ఈసారి వరమహాలక్ష్మికి నేను కొనలేదు. సో అందుకు ఈసారి ఏదైనా ఒకటి కొత్తది తీసుకుని 2 టైప్స్ ఆఫ్ ప్యాన్ తీసుకున్నాను. నాకు బేసిక్గా నేను ఎక్కువ ప్యానే యూజ్ చేస్తానండి. అంటే నేను ఫ్రై చేసుకోవడానికి, పాస్తా చేసుకోవడానికి, ఇంట్లో పాప వెజిటేబుల్, ఇప్పుడు మనం వెజిటేబుల్ అంతా ఉడకబెట్టుకుంటాం కదా, ఆ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ నేను ఫ్రై ప్యాన్ యూజ్ చేస్తాను అనమాట. లాస్ట్ టైం నేను ఇందాక మీకు చూపించాను కదా, అది కూడా సేమ్ బ్రాండ్ హోమ్ వన్ని, అది కూడా నేను రిలయన్స్లో తీసుకున్నాను. అది కూడా ఇలానే, బట్ ఏమంటే కొంచెం హ్యాండిల్ ఒక్క డిఫరెన్స్ వచ్చింది, చూపిస్తాను మీకు. బట్ ఇది చాలా తక్కువ అండి, 500 రూపీస్కి వచ్చింది నాకు ఈ ప్యాన్. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, 500 రూపీస్.
సో చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. బట్ ఈ హ్యాండిల్ కి ఏమంటే దానికి కొంచెం గ్రిప్ బాగా వచ్చింది. ఇక్కడ 3 వచ్చాయి అనమాట. ఇక్కడ కొంచెం హీట్ తగలకుండా మనకి ప్లాస్టిక్ లైక్ ఫైబర్ వస్తుంది చూసారా, అది వచ్చింది హోల్డింగ్. దీనికి ఏమంటే డైరెక్ట్ గా ఇలానే వచ్చింది. కొంచెం ఒకసారి ఓకే అది ఉంది కదా, ఒకసారి దీన్ని కూడా ట్రై చేద్దామని ఇది తీసుకున్నాను. ఇది బాగా ఎలక్ట్రికల్ మీద, దేని మీద, ఇండక్షన్ మీద కూడా వర్క్ అవుతుంది. మీరు వెళ్ళి దగ్గరలో ఉన్న రిలయన్స్ లో చెక్అవుట్ చేయండి. ఇదంతా 500 రూపీస్ పడింది నాకు. మళ్ళీ వచ్చేసి నేను ఇది ఒకటి తీసుకుందామని వెళ్ళాను. మళ్ళీ అక్కడ చూసాక ఇది బాగా మంచి డీల్లో అనిపించిందండి. అందుకే నేను ఇంకొక సెట్ కూడా తెచ్చుకున్నాను. బెర్గ్నర్ అని ఈ బ్రాండ్ లో ఇది వచ్చేసి 3 ఉన్నాయి చూడండి. ఓకేనా, దీంట్లో సేమ్ నేను అమెజాన్ లో కూడా చెక్ చేశాను అనమాట. అమెజాన్ లో చెక్ చేసినప్పుడు ఏమైందంటే నాకు కొంచెం ఎక్కువ పడినాయి అనమాట. మూత క్యాప్ వచ్చేసింది దీనికి. ఈ క్యాప్ వచ్చేసి దానికి ప్లస్ 2200 2300 చూపించింది. సో ఇది నాకు కొంచెం బాగా యూజ్ అవుతుంది నాకు అని చెప్పేసి తీసుకున్నాను. మాకు టీ పాయ్ కూడా లేదు. టీకి కూడా అంటే నార్మల్ స్టీల్ గిన్నెలు యూజ్ చేస్తాను అనమాట. హ్యాండిల్ ఉంది, అది లేదు టీకి సపరేట్ గా. సో అందుకనేసి కూడా తీసుకున్నాను. సో ఇక్కడ దీంట్లో వచ్చేసి 3 వచ్చాయి. ఇది పర్ఫెక్ట్ ఫర్ టీ అండి. ఓకేనా, ఇది ఒక టీ పాయ్. సెకండ్ వచ్చేసి ఒక కడాయి వచ్చింది. హ్యాండిల్స్ అంతా కొంచెం స్టీల్ గా ఉన్నాయి, బాగుంది. బట్ ఏమంటే ఇది కూడా చూడాలి, అలాగేమన్నా పాతది నాకు పెన్నం అయిందన్నా కదా, అలా ఏమన్నా అవుతుందా, బాగానే ఉంటుందా అనేసి. ఇదైతే బాగా స్ట్రాంగ్ గా ఉందండి. వెయిట్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంది. ఇక్కడ మీరు చూస్తే స్టీల్ హ్యాండిల్స్ వచ్చాయి, మంచిగా వెయిట్ కూడా బాగుంది. ఇదేం ప్రమోషన్ కాదు, నేను చేసి తీసుకున్నా, మీతో చూపిద్దామని చూపిస్తున్నాను. మళ్ళీ ఇది ఒక ప్యాన్ వచ్చింది. ఇది ఏంటంటే చిన్న సైజ్ అండి, ఇది 20 సెంటీమీటర్సే ఉంది. ఇంకా నేను తీసుకునేది ఇంకోటి, నేను మీకు 500 అని చెప్పాను కదా, అది కొంచెం పెద్దది. బట్ అదేమంటే నార్మల్ హోమ్ వన్ అనే బ్రాండ్. ఇది వచ్చేసి ఏంటంటే కనుక బెర్గ్నర్ అనే ఒక బ్రాండ్ అండి. చూడండి ఈ బ్రాండ్ నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు చూడండి, మీరు కంపేర్ చేసుకోండి ఆన్లైన్లో, అమెజాన్లో, ఆఫ్లైన్ స్టోర్లో. అమెజాన్లో నేను చూసాను సేమ్ ప్రోడక్ట్స్, నాకు 2200 పట్టాయి. బట్ నాకు రిలయన్స్లో నాకు 1800కే వచ్చాయి అనమాట. ఈ 3 కలిపి, అంటే ఈ 3, ఈ కడాయి, ఈ ఫ్రై ప్యాన్ విత్ టీపాయ్ ఇవన్నీ కలిపి కూడా నాకు 1800 పన్నాయి. సారీ, నాట్ 800, 1800. సో నేను అమెజాన్లో చూసినప్పుడు 2200 ఉన్నాయి. నాకు బెస్ట్ డీల్ అనిపించింది. సో నేను ఇది తెచ్చుకున్నాను. సో ఎవ్రీ టైం అంటే ఒక్కొక్కసారి పండగ ఒక్కోలాగా ఏదైనా ఒకటి ట్రై చేద్దాము, ఒకటి తీసుకుందాము అని ప్లాన్ చేసుకుంటాను అనమాట. అన్ని ఒకేసారి అంటే నాకు చాలా బర్డెన్ అయిపోతుంది. ఒకసారి మనీ ఉన్నప్పుడు బిర్యానీ పాటు, ఒకసారి అలాగా చిన్న చిన్నవి సేవ్ చేస్తున్నా. నా దగ్గర గ్లాసులు, ప్లేట్లు తప్పితే పెద్దగా స్టీల్ సామాన్ ఉండదు. ముందు అంతా డీమార్ట్లోకి వెళ్ళి ఇవి ఉంటాయి చూసారు మీరు, నాన్ స్టిక్ పెన్నాలు, అవి యూజ్ చేసేదాన్ని. బట్ పాపకి సేఫ్ కాదు అని చెప్పి చూసాక ఇంకా స్టాప్ చేద్దామని చెప్పి అవన్నీ నేను మా పనామకి ఇచ్చేసాను. మొత్తం అన్ని ఏవేవైతే నాన్ స్టిక్ ఉన్నాయో మొత్తం. కొన్ని నాకు గిఫ్ట్ వచ్చాయి, అవి కూడా మొత్తం యూజ్ చేసినవి కొంచెం బాగాలేవని చెప్పేసి అడిగాను మా పనామని, కావాలా యూజ్ చేసుకుంటావా అని. అవేం బ్లాక్ కోట్ ఏం పోలేదు, బట్ స్టిల్ నాకు మా పాపకు సేఫ్ అనిపించలేదు. సో నేను ఇచ్చేసాను. సో స్టీల్ ఒకటి కొనుక్కుందామని చెప్పి ఇంతకుముందు అదే రిలయన్స్ లోనే నేను సేమ్ తెచ్చుకున్నాను. ఇవి తర్వాత తెచ్చుకున్నా ఇప్పుడు. సో ఈ కొత్త ప్యాన్ లోనే ఈరోజు నేను పూజకు కావాల్సిన ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే నేను మోదకాలకి స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. కోకోనట్ తురుమేసుకోండి. ఇది కొంచెం జస్ట్ లైట్గా రోస్ట్ చేస్తే సరిపోతుంది. దానికంతా పూజ స్టార్ట్ చేయాలి. సో నేను డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నాను. డ్రై కోకోనట్ పౌడర్కి ఏ కప్పుతో అయితే మీరు కోకోనట్ పౌడర్ తీసుకున్నా అదే కప్పుతో మీరు బెల్లం తీసుకోండి. ఇప్పుడు నేను డ్రై కోకోనట్ తీసుకున్నాను కాబట్టి వీటిలో వాటర్ తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెట్ కోకోనట్, డైరెక్ట్ కోకోనట్ తీసుకొని అంటే కనుక సరిపోతుంది. బట్ ఇది నాకు వెట్ తీసుకున్నాను కాబట్టి సో కొంచెం నేను వాటర్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఒక బెల్లం మెల్ట్ అవ్వడానికి. తీసుకోవడానికి 1/2 కప్పు పాలు, 1/2 కప్పు నీళ్లు వేసాను అనమాట కడాయిలో. సో దీన్ని కొంచెం మరగనిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇవి బాగా మరిగాక మనం బియ్యం పిండి వేసుకొని స్టఫింగ్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మరిగే పాలల్లో మనము పొడి బియ్యం పిండి 1 కప్పు వేసుకోవాలన్నమాట.
అయిపోయింది. మోదకులకు అంతా ప్రిపరేషన్ అంతా అయిపోయింది. నేను పిండి అంతా కూడా బాగా నీట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. స్టఫింగ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను మౌల్డ్స్లో మోదకులు చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి ఒక మోదక్ మౌల్డ్ తెచ్చుకున్నాను బయట నేను. సో దీనికి ఏమంటే ఫస్ట్ నెయ్యి రాసేసి బాగా రాయాలి నీట్గా, అంతా కార్నర్స్లో అంతా కూడా ఇలా నెయ్యి రాయాలి. రాసేసి దీన్ని క్లోజ్ చేసి ఈ పిండి ఉంటుంది కదా ఇది తీసుకొని కొంచెం కొంచెం అంత కార్నర్స్కి అంతా ఒత్తుకోవాలన్నమాట. ఈ స్టఫింగ్ అంతా ఇలా సెంటర్లో పెట్టి దీని మీద ఇంకొంచెం ఈ పిండి తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేయాలి. క్లోజ్ చేయాలి దీన్ని బాగా. ఓకేనా, మరీ ఎక్కువ పెట్టద్దు, పర్ఫెక్ట్ షేపింగ్ రావు. నేనైతే మోదకులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మోదకులంతా స్టీమ్ చేయడానికి నేను స్టీమ్కి రెడీ చేసుకుంటున్నాను. సో కొన్ని వాటర్ పోసి, మీ ఇడ్లీ పాత్రలో ఉంటాయి కదా వాటిల్లో కొంచెం వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసేసి, ఇలాంటిది ఒకటి వస్తుంది కదా మీకు స్టీమర్ ఉంటుంది, దీన్ని ఇలాగా పెట్టేసి వెయిట్ చేయండి స్టీమ్ అయ్యే వరకు. కొంచెం వాటర్ హీట్ అవ్వాలి. సో ఇలాగ వాటర్ కొంచెం స్టీమ్ అవుతున్నప్పుడు మనం మోదకాలు పెట్టి కరెక్ట్ 10 minutes ఉడికించుకోవాలి. నేను నా మోదకాలన్నీ ప్లేస్ చేస్తున్నాను. మోదకాలను ఒకే ఒక 10 minutes స్ట్రీమ్లో ఉంచాలండి, మీడియం ఫ్లేమ్లో. సో మోదకాలు రెడీ అయిపోతాయి. సో అక్కడ నేను మోదకాలు చేస్తా ఉంటే ఇక్కడ మా హస్బెండ్ మా పాప ఇద్దరు హెల్ప్ చేసి ఇదంతా వినాయకుడికి సెట్ చేశారు. కిందంతా కొంచెం ఫ్లవర్స్ మా దగ్గర డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే చేసాము. ఇక్కడ నైట్ మీకు చూపించాను కదా పాలవెల్లి కట్టడానికి ఇలాగా చేసామని, ఇలా సింపుల్గా డెకరేషన్ చేసాము. ఇంకా మధ్యలో పీట పెట్టి గణేశాన్ని ప్లేస్ చేయాలి. మేమైతే అంత పాలవెల్లి అంతా రెడీ చేసాము. ఇలాగ నేను మీకు చెప్పాను కదా నైట్ ఇలాగా అన్ని ఫ్రూట్స్ 5 రకాల ఫ్రూట్స్ అంతా ఇలా కట్టామన్నమాట. సో కస్టర్డ్ ఆపిల్, బనానా, ఇది నేరేడు పండు, యాలక్కాయ అన్నీ ఇలా కట్టామన్నమాట. అదంతా పీటకు జాకెట్ పీస్ వేసి పసుపు రాసి జాకెట్ పీట వేసి మొత్తం వినాయకుని ఉంచడానికి పీఠం అంతా రెడీ చేశాను. ఇంకా వినాయకుని పెట్టి పూజ స్టార్ట్ చేసుకోవాలి. నేను రెడీ అయిపోతాను. ఇక్కడ అంతా డెకరేషన్ అయిపోయాక మా పాప అందుకు జిల్లెడ పూల మాల వేశారండి, మొక్కుకున్నాము. ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందామని చెప్పి నేను యూట్యూబ్లో వీడియో పెట్టుకుని ఎలా పూజ విధానం ఎలా చేయాలి అని చెప్పి భక్తి శ్రద్ధలతో చాలా జాగ్రత్తగా పూజ చేసుకున్నామండి. అన్నీ బాగా పూలు అన్నీ అర్పితం చేసి పసుపు కుంకుమతో పసుపు వినాయకుడికి చేసామండి. పూజ బాగా జరిగింది. మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీరందరూ బాగా జరుపుకున్నారని వినాయక చవితి ఆశిస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో పండగ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా. సో హ్యాపీ వినాయక చవితి. నేను చిన్ని గౌరమ్మను కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను మహాగణపతి పక్కన. ఇక్కడ కర్ణాటకలో ఎక్కువగా గణపతితో పాటు గౌరమ్మని కూడా పూజ చేస్తారనమాట. సో మేము దీపం వెలిగించి బాగా చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాం. పూజ అంతా అయిపోయినాక ఇంకా నేను చీర ఏం కట్టుకున్నానో చూపిస్తున్నాను. ఇది వరమహాలక్ష్మికి నేను తీసుకున్న చీరని. బ్లౌజ్ ఇంకా కుట్టించుకోలేదు, ఇంకా అంచులు పాల్స్ కూడా కుట్టించుకోలేదు. అలాగే జస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉండే బ్లౌజ్తో మ్యాచ్ చేసి శారీ వినాయక చవితి అని చెప్పి కట్టుకున్నాను, కొత్త శారీ అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.